గాయ్స్ ఉన్నట్టు మాట్లాడదా అసలు ఈ సీక్వెల్స్ వస్తాయా రావా అట్లాంటి సీక్వెల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. తొందరగా వీడియోని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ దాంతోపాటు కొత్తగా హైప్ వచ్చింది, హైప్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వచ్చేసరికి స్కంద 2, ఇది రామ్ పోతనేని అండ్ బోయపాటి కాంబినేషన్. అసలు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తాం అప్పటి వరకు. అరే వీళ్ళ కాంబినేషన్ ఇది కదరా, ఈ కాంబినేషన్ పడాల్సింది అంటే రామ్కున్న ఎనర్జీ అది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ బోయపాటి కన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లాంటి మూవీస్ కనుక తీస్తే అప్పుడెప్పుడో రామ కృష్ణ కృష్ణ అంత వైలెన్స్ చూపించిన మూవీ. దాని తర్వాత ఇది అంటే ఇట్లా పడితే బాగుండు అనిపించింది. కానీ అదైతే స్కంద ఇక కొద్దిగా అంటే ఇక కొద్దిగా మీకు తెలిస్తే కొద్దిగా లాజిక్ లెస్గా ఉంటుంది అన్నమాట. సో అదైతే రాడ్ దింపిందనే చెప్పుకోవచ్చు. స్కంద 2 అయితే అంటే సారీ స్కంద 2 కూడా అనౌన్స్ చేశారు. సో మరి స్కందనే ఎందుకు, స్కంద 2 ఎందుకు, అది ఇది అని చెప్పేసి బాగా ట్రోల్ చేశారు. ఇది మేబీ రాకపోవచ్చు ఎందుకంటే స్కంద ఫ్లాప్ అయింది కాబట్టి. సో కింగ్డమ్ 2 యాక్చువల్లీ కింగ్డమ్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా మందికి కూడా చాలా బాగా నచ్చింది. బట్ కలెక్షన్స్ అయితే రాలేదు, ఫ్లాప్ అయితే అయింది. కొన్ని మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ప్రభాస్ అనే మూవీస్ అన్నీ తీసుకోండి. ఆఫ్టర్ బాహుబలి తర్వాత అన్ని కమర్షియల్ హిట్, పైసలు వచ్చినాయి, కాకపోతే అప్రిసియేషన్ రాలే, అంటే ఆడియన్స్కి నచ్చలే అన్నమాట. సో ఇట్లనే అంటే ఇక్కడ ఏమైందనంటే అందరికీ చాలా బాగా నచ్చింది. బట్ దాన్ని ఏమంటారు, రాంగ్ టైంలో రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని మూవీస్ చేయబట్టి అంటే క్లాషెస్ పరంగానైనా లేకపోతే కలెక్షన్స్ అయితే రాలేదు. ఓవరాల్గా 130 crores ఏమో పెట్టారు. బట్ దీనికి వచ్చింది 80 crores ఏమో వచ్చినట్టుగా అఫీషియల్గా కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. అండ్ ఇండియన్ 3, సో ఇదైతే అంటే ఇండియన్ మీద హైప్ వేరే విధంగా ఉండే. అటు కమల్ హాసన్ గారు, శంకర్ గారు అరే ఏమి హైప్ రా అని అందరం అనుకున్నాం. తీరా ఇండియన్ 2కు పోతే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంటే ఆ కామెడీతో దీంతో కొద్దిగా ఎంగేజింగ్గా నడిచింది. సెకండ్ హాఫ్ మాత్రం దండవన దూత అన్నట్టుగా అనిపించింది. నిజంగా అసలు ఇండియన్ 2 ఎందుకు తీసారా అంటే ఇండియన్ అసలు ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే డెఫినెట్గా 1000 crores కొట్టే పొటెన్షియల్ ఉన్న మూవీ. సో దానికి సీక్వెల్ అంటే ఏ లెవెల్లో ఉండాలి, కానీ అంత వేరే లెవెల్ చేసేసారు అనమాట. సో ఇండియన్ 3 వచ్చే ఛాన్స్ అయితే కష్టం, ఎందుకంటే ఇండియన్ 2 ఫ్లాప్ అయింది కాబట్టి. అండ్ రోబో 3.0 బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. 700 crores ప్లస్ ఏమో పోయింది. రోబో అంటే 100 రోజులు ఆడిన మూవీ. అంటే 6 రోజులలోనే 100 crore క్లబ్లోకి వెళ్ళిందని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో రోబో వేరే లెవెల్ ఉంటుంది. సో అట్లాంటిది 2.0 అంటే కొంతమందిని సాటిస్ఫై చేయలేదు. బట్ నాకైతే పిచ్చిగా నచ్చింది 2.0. అంటే ఎక్కడికి తీసుకెళ్ళింది అనమాట మూవీని. 700 crores ప్లస్ ఏమో 2.0 వెళ్ళింది. సో దానికి సీక్వెల్ వస్తుందా రాదా మరి చూడాలి. ఆఫ్టర్ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత శంకర్ గారి మీద అయితే హోప్స్ అందరికి పోయినాయి. ఒకప్పుడు శంకర్ వేరు, ఇప్పుడు శంకర్ వేరు అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ సీక్వెల్స్లో అంటే ఇది థర్డ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ 3.0 అండ్ ఇండియన్ 3 థర్డ్ పార్ట్, అవి రెండు సీక్వెల్స్, కింగ్డమ్ అండ్ స్కంద. ఇంకేమైనా మూవీస్ నేను మర్చిపోయి ఉంటే మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.